ఇంకొకటి ఇప్పుడు అల్వాలో జరిగిన అంశం కూడా చూద్దాం మేడం. అది కూడా దాని దగ్గర కూడా వెళ్ళారు, ఆ అంశానికి కూడా వెళ్ళారు. ఇక అది అది ఘోర అదొక డిఫరెంట్ ఇష్యూ. ఆ తల్లి ఇద్దరు పిల్లలను, ఆ అమ్మాయి పేరు తల్లి పేరు అంజు, బిడ్డ పేరు ఇషిక. ఆయన మోంటీ వాడు బీహార్ వాడు. ఇప్పుడు ఈ పోరి 10 సంవత్సరాలకు లవ్, అది 10వ తరగతి లవ్ అన్నది. వాళ్ళ అమ్మ వద్దన్నందుకు వాళ్ళ అమ్మ మీద కక్ష పెంచుకున్నది. ఇంట్లో నుంచి లేచిపోయింది, ప్రెగ్నెంట్ వచ్చింది, మళ్ళీ తీపిచ్చిందంట. చుట్టుపక్కల వాళ్ళని అడిగాము, నేను వెళ్ళాను సంఘటన అల్వాల్ దగ్గర భరత్ నగర్ అని, అక్కడ వెళ్ళాను, అడిగాను. ఆమె గురించి చెప్తున్నా, చూడడానికి ఎంత చక్కగా ఉంది పోరి, దానికి ఏం రోగం పుట్టిందో. వాళ్ళ తండ్రి 3 నెలల పిల్లప్పుడు వదిలేసిపోయిందంట ఆడపిల్లలని. ఇలా ఆ తల్లి కూడా అట్లనే వదిలేసిపోతే ఇలా పరిస్థితి మంచిగా ప్రాణం దక్కేది. కానీ ఇళ్ళ పాస్ పని చేసి, ఓల్డేజ్ హోమ్లలో పని చేసి, ఆ దాంట్లో పని చేసి 10 రూపాయలు సంపాదించి పిల్లలను పెద్దగా పెంచి పెద్ద చేసిన తర్వాత ఈ దొంగ ముండకు 16 ఏళ్ళకి ప్రేమ అయింది. 17 ఏళ్ళకు కొడుకు పుట్టాడు ఇప్పుడు దానికి. అయితే ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ ప్రజలందరూ తెలవాల్సింది ఏంటంటే, ఆడపిల్ల కంటే కూతుర్నే కనాలి అనేది నినాదం ఉండే. కానీ ఇప్పుడు ఏ పిల్లలు కనాలన్నా గొడ్రాలుగా బెటర్ ఏమో అనిపిస్తుంది ఇవాళ పరిస్థితులు. నిజమే. ఒకప్పుడు మగవాళ్ళు ఈడిలా తయారవుతాడు అనుకుంటే చిన్నప్పుడే వడ్ల కింద గొంతులేసి అనుకునేవారు. ఇప్పుడు ఆడపిల్ల విషయంలో కూడా అదే అవుతుంది. ఇలా అసలు ఏం జరుగుతుంది, అసలు ఏం జరగబోతుంది, నాకైతే ఆశ్చర్యం వేసింది. ఏ ఆడపిల్ల వద్దులే, దీనిలాంటి బిడ్డ ఎవరికైతే ఉండరు కూడా. ఇట్లా ఏదేమైనా ఒకటి నాన్న, ఈ ఇషిక 17 ఏళ్ల తర్వాత వాళ్ళ అమ్మ మళ్ళీ జైలుకి వెళ్ళి తీసుకొచ్చింది. అంటే జైలు అని కదా, అది మన స్టేట్ హోమ్ సర్వీస్ హోమ్ అని ఉంటుంది, అది జువెనల్ హోమ్ అని ఉంటుంది. అందులో వాని ప్రియుని కూడా ఫోక్సో చట్టం పెట్టింది అనమాట. చిన్న అమ్మాయి కదా, వాడిని అందులో పోయినందుకు వాళ్ళ అమ్మ మీద బాగా, ఈ అమ్మాయికి బాగా పెట్టుకుంది అనమాట మనసులో. సో అప్పుడు ఏం చేసింది, మళ్ళీ సెకండ్ ప్రెగ్నెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మను ఇంట్లో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చంపేసి, మళ్ళీ బండ తీసి బండల కింద పెట్టేసి, దాని మీద బండలు వేసేసి, వాళ్ళ అక్క ఉంటే వాళ్ళ అక్క రోజు డిమార్ట్కి పోతుంది అంటే, కాకపోతే ఆ రూమ్ ఎక్కువ వాడరంట వాళ్ళు. అక్కడే ఉండి అందులోనే ఉండి, ఆ రూమ్లోనే ఉండి అక్కడనే ఈ అమ్మాయి డెలివరీ కూడా అయింది. అంటే 10 నెలలు చంపి ఇంట్లోనే బాతి పెట్టి ఇంట్లోనే వేసి, అక్కడ చుట్టుపక్కల వరకు మా అమ్మ ఎక్కడో పోయింది, ఎవరెమ్మడో లేచిపోయింది అని చెప్పేసి చెప్పడము. వాళ్ళ అమ్మ ఒక్కొక్కసారి 1-2 నెలలు ఓల్డేజ్ హోమ్లలో పని చేసేటప్పుడు వెళ్తుందంట. వాళ్ళు కూడా అట్లానే అనుకున్నారు. ఆమె ఫోన్ మొత్తం ఎవరికి అనుమానం రాలేదు. కొద్దిగా గొప్ప వచ్చినా కూడా వాళ్ళ అక్క అడుగుతుంటే కూడా ఇదేదేదో చెప్తుంది. లాస్ట్ కు చూడండి వాళ్ళు ఎట్లా తల్లిని చంపడమే ఒక నేరం అంటే, ఆ ఇంట్లోనే బొంద పెట్టేసి, ఆ ఇంట్లోనే పడుకొని, ఆ ఇంట్లోనే శవం మీదనే ఇది కాపురం చేసి ఒక పిల్లగాని కన్నదంటే, ఇలాంటి ముండలను ఏం చేయాలో అర్థం కావట్లేదు. సిగ్గు ఏమన్నా ఉందా? సిగ్గు శరం వినడానికే బూస్బంప్స్ వస్తున్నాయి. చూస్తే మామూలుగా మనకి భయం అనిపిస్తుంది. అది ఆ ఇంట్లోనే బొంద పెట్టేసి, ఆ ఇంట్లోనే పడుకొని, ఆ ఇంట్లోనే దాన్ని ఎంత గుండె అనుకోలేదు దాన్ని. ఇటువంటి దాంట్లోనే అక్కడ పెట్టాలి, బార్డర్ లో పెట్టాలి. పాకిస్తాన్ బార్డర్ లో పెడుతున్నా దీనివల్ల ధైర్యం కదా ఏముంటది మరి. అదే అంటున్నా, అట్లనే ఉంటది. ఇసంటి ముండని ఇదే చేయాలి. ఇక దాని గురించి ఏంటంటే పిల్లలు కదా ఏం కానీ, మళ్ళీ ఇప్పుడు ఏముంది, దాన్ని మైనర్ బాలిక అంటారు. ఇప్పుడు మైనరే 1.5 మంత్ బాబు ఆ పిల్లగాని ఏదో ఒక సర్వీస్ హోమ్ లో ఉన్నాడంట. ఇది దాని గురించి మాట్లాడాలంటే గలీజ్ అనిపిస్తుంది నాకు. ఇలాంటి ముండలను మాట్లాడుకున్న పిల్లలు ఇంకా చెడిపోతారు, ఇట్లాంటి ముండలు. అంతకుముందు మళ్ళీ నిన్న పక్కన అడిగితే అంతకుముందు ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట. వాడు కాకుండా మళ్ళీ వీడి సెకండ్ అట. తర్వాత వాళ్ళ అమ్మ చెప్పిందంట 18 ఏళ్ళకి చేస్తాను, అక్క పెళ్లి చేసినాక దీనికి ఆగలే అంటే, సరే ఓకే. అమ్మాయిలు 14, 15, 16, 17, 18 ఈ 4-5 సంవత్సరాలలో యుక్త వయసులో ఎవరైనా ఆకర్షణ ఉంటుంది. కాకపోతే అది కొంచెం అదుపులో పెట్టుకుంటే ముందుకెళ్తే బాగుంటది. కానీ తల్లిదండ్రులు పెడితే తల్లినే చంపే, బయట వాడు చెప్తే బయట వాళ్ళని తిడుతురి, ఇంట్లో చెప్తే ఇంట్లోనే చంపుతారు. ఇంకెవడొస్తాడమ్మా మిమ్మల్ని రక్షించడానికి? ఎవడమ్మా మీకు చెప్పేటోడు? ఎక్కడ పోతుంది? మిమ్మల్ని చూసి ఎంతమంది నేర్చుకుంటారు? ఇప్పుడు ఆడెట్లా వాళ్ళ అస్సలు బాగాలేడు తెలుసా, వాడు బీహార్కి వెళ్ళి వచ్చిండంటే వాడు ఎట్లా ఆకర్షణ అవుతుందో, వాడు దీనికి ఎట్లా నచ్చిండో, ఏ విషయంలో నచ్చిండో. వైష్ణవికి నచ్చలేదు నాన్న, వైష్ణవినే వాడు ప్రేమించాడు. అయితే వాళ్ళ అమ్మ ఒప్పించిందట. స్టార్టింగ్ లో ఆమె కొన్ని ఫ్రాంక్ అంటారు వీడియోలు చేసినప్పుడు కొంతమందికి అర్థం కాల. అక్కడ క్లారిటీగా చెప్పింది ఏంటంటే, వాడి అమ్మాయిని చూసి ప్రేమించాడు, ప్రేమించాల్సి వచ్చింది. తర్వాత ఇంకా వాళ్ళ అమ్మ చెప్పి అది చేస్తే అప్పుడు వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు తప్ప, కానీ ఫస్ట్ ఈ అమ్మాయి ఏం ప్రేమించలే. అందరు ప్రేమ అంటే వీళ్ళు ఏం చేసిరంటే ఏదో గుడి దగ్గర ఏంటో కూడా తెలియని వయసు, ఏదో గుడి దగ్గర పెళ్లి చేసుకొని వచ్చిరు కాబట్టి అట్లా రూమర్స్ వచ్చినాయి. కానీ అమ్మాయిది ఏం లేదు అక్కడ.
వాస్తవానికి అమ్మాయి తప్పేం లేదు. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళకు స్టూడెంట్స్ అయినా వీళ్ళకి తిండి ఎడికెళ్ళి వస్తుంది, స్కూటీ అమ్మిరంట. ఆ స్కూటీ అమ్మినప్పుడు తల్లి ప్రాణం స్కూటీలో ఉంది చూడు, అప్పుడు పోలీసు వాళ్ళు స్కూటీ పేపర్స్ లేవని అప్పుడు పోలీసు వాళ్ళు ఇంటరాగేషన్ చేస్తే మ్యాటర్ మొత్తం బయట ఫస్ట్ చెప్పలేదంట 2-3 నెలలు ఈ గోర్లు తీసేశారట మొత్తం. 3rd డిగ్రీ ఉపయోగించారు దాని మీద అమ్మాయి మీద. అప్పుడు చెప్పింది అది. మీ తండ్రి ఒక్కటే చెప్తున్నమ్మా, ఆడపిల్లలు ఇలా ఒంటరి స్త్రీ సమాజంలో ఎంత బాధపడుతుంది, అన్ని దిగమింకుకొని పిల్లల కోసమే జీవితం దారబోస్తే తల్లి ప్రాణాలు తీసినావంటే నువ్వు సమాజానికి ఎంత ఉన్మాదివి తల్లి. అసలు నీలాంటి దాని టెర్రరిస్ట్ల కన్నా ఘోరం నీలాంటి వ్యక్తి. నాకు అసలు ఇట్లాంటి ముండలని అసలు నేను చెప్తాను, నీళ్ళు లేని బావి దగ్గర గొంతుకొచ్చి రావాలి. ఏమన్నా మనుషుల వద్దులే, ఇలాంటి బిడ్డ ఏ తల్లి కూడా ఉండకూడదు, అసలు దీని మొహం కూడా బయటకు చూపించొద్దు. నిజంగా చెప్తున్నా కదా. ఇవాళ ఆ తల్లి ఎంత ఆడిండొచ్చు. తండ్రి వెళ్ళిపోయిన రోజు వాడు ఆర్మీలో పనిచేసాడంట, వెళ్ళిపోయి 2 పిల్లలను చదువుకొని కష్టపడి చేసుకుంది. ఒంటరి మహిళ ఎంత కష్టపడి ఉండొచ్చు. పిల్లల కోసం కాయ కష్టం చేసి 2 రూములు సంపాదించుకుంది, ఓ బండి సంపాదించుకుంది, పిల్లలకి ఇంత బంగారం సంపాదించిందంట. ఇంత చేసి కష్టం చేసి ఇళ్ళలో పని చేస్తే లాస్ట్ కు తల్లి చేతులే బిడ్డ చేతులు చచ్చిపోతాను 9 నెలలు అనుకుంటారా? ఇలాంటి దాంట్లో అవేర్నెస్. అందుకే నేను అన్నది ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. మీలాంటి జర్నలిస్టులన్నా కనీసం ప్రతి వారం ఒక కార్యక్రమం అని పెడితేనే ఏమవుతుంది అంటే అప్పుడప్పుడు కొన్ని అంటారు చూడు, 10 సార్లు చెప్తుంటే ఒకసారి కాకపోతే ఒకసారి షోక్ ఎక్కుతుందని. సో అట్లా ఉండగలుగుతుంది. చట్టాలు కూడా అట్ ద సేమ్ టైం కఠినంగా ఉండాలి. నేను అదే అంటాను, అమ్మో కఠినంగా లేకపోతే కాదు ఇక. అసలు ఇమ్మీడియట్ గా ఈడంగా కాగానే ఈడంగా వస్తున్నారని ఒంట్లో వనికి రావాలి. ఇక ఆడి బయటకు పోయిన చుచ్చు పోసుకోవాలి ఆడిగా. అట్లాంటి అమ్మాయి ఒక రకంగా మళ్ళీ కొంతమంది మానవతావాదులు ఏం మాట్లాడుతున్నారంటే కఠినతరంగా ఏ శిక్షలు ఎంత కఠినతరంగా ఉన్నా క్రైమ్ కూడా అంతే రేటుగా అదే పెరుగుతుంది, ఎవడు భయపడలేదు అనేది కూడా ఒక వాదన. భయము అంటే చట్టాలు కరెక్ట్ గా ఉంటే క్రైమ్ తగ్గుతుందండి. మీరు ఆ విషయంలో మీకు అందరికీ తెలుసు, మర్డర్ చేస్తే 60-90 రోజులు బయటకు వస్తాడు. సింపుల్ గా మన దగ్గర చట్టాలు లేవని ప్రతి ఒక్క పిల్లోడు కూడా తెలుసు. పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తున్నారు. అయితే ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏందనంటే పొలిటికల్ లీడర్స్ ఏ పార్టీ వాళ్ళైనా కూడా ఇన్వాల్వ్ కాకుంటే చేయకూడదు. కానీ నాకు తెలిసి కొంతమంది అయితే చెయ్యరు. నేను కొన్ని 2-3 విషయాలలో చూసిన, అసలు వాళ్ళు ఈ భార్యాభర్తల విషయాలలో ఈ ప్రేమ వివాహాల వల్ల ఆడపిల్లల జీవితాలు అయితే ఉండదు. ఎవడో ఒకడు చేస్తుండొచ్చాము కానీ అందరూ అయితే చెయ్యరు అని నేనే కోరుకుంటున్నా. ఏది ఏమైనా కానీ ఎన్ని అనార్థాలు, మొత్తం ఆర్థిక బంధాలే, ప్రేమలు లేవు. ఆర్థిక బంధాలు తప్పితే రక్త సంబంధాలు అసలు అంత ట్రాష్. ప్రేమ లేదు, పాడు లేదు, ఒక వాయు లేదు, ఒక వరస లేదు, అసలు ఏం లేవు. ఎట్టయిపోయింది ఎవరి మీద నమ్మకం. ఇప్పుడు బయటకు పోతే ఎక్కడ ఏం జరుగుతుందో అది తెలుస్తలేదు. ఎవరిని వాడు రక్షించుకునే ఎవరిని పిల్లలు వాళ్ళు రక్షించుకుందామని పిల్లల్ని గట్టిగా మాట్లాడదామని భయం. ఇగో ఇట్లా తల్లి మీద ఎవడన్నా పిల్ల కక్ష వేయించుకుంటుందా? ఇది మాత్రం. కానీ ఇదివరకు పరిస్థితి ఏంటంటే మగవాళ్ళు ఆడవాళ్ళ మీద ఇలాంటి దాడులు చేసేవారని తెలిసింది. ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళ మీద దాడులు చేస్తున్నటువంటి మగవాళ్ళు, అదే విధంగా తల్లిదండ్రుల మీద దాడులు చేస్తున్నారు. మగవాళ్ళు స్థితి మించిపోయినాక ఏం చేస్తారు అది కూడా అంతే. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి మనకి. నిజంగానే వాడు డైలీ తాగొచ్చు, కొట్టు అవును హింసిస్తే ఆవిడ ఆ నిర్ణయం తీసుకుందంటే అందరూ యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ వివాహేతర సంబంధాలు పెట్టుకుని కూడా చంపడం అనేది చాలా ఈ మధ్య ఇప్పుడు నిన్న కేసు కానీ అదే మన ఏదో నాగాలాండ్ సంథింగ్ ఉన్న జరిగినాయి. అసలు అమ్మాయి అసలు ఇదంతా చూస్తుంటే నేను అదే చెప్తున్నా, ఎవరిష్టం వాడు విడిపోండి, బతకండి, హాయి విడిపోండి, బతకండి. ఇప్పుడు మర్డర్లు చేసినప్పుడు ఎవరికి తెలియదు అనుకుంటారా? ఇట్లా ఎందుకు వాళ్ళ బతుకు మీ బతుకు మీద ఇజ్జత్ పోయే. ఇప్పుడు ఇజ్జత్ పోతుందేమో వదిలిపెడతానే కన్నా ఎందుకు చంపడం కదా, అనుకున్నప్పుడు ఇలాంటివన్నీ ఎందుకు చేసుకోవడం? పరాయి మొగోని మీద మీకు ఉందంటే పోండి, వేసిపోండి. ఉన్న మీకు మోజున్న రోజులు వెళ్ళొచ్చాను ఉన్నాయి, పోండి. అట్లా పోయి చావండి. వాడు వదిలిపెడితే మళ్ళీ ఇంకో నెంబడు పోండి. ఇట్లా చెప్పాల్సి వస్తుంది. ఇక ఇట్లా చెప్తే ఏమంటారు, సందేహాలు చూసిన ఇట్లా చెప్పిందంటే అది కూడా తప్పు అయిపోతుంది. అది కూడా తప్పే. వాళ్ళు గ్రహించకపోతే వాళ్ళ కర్మ. నేను ఏమంటున్నా అంటే చంపడం కన్నా మీకు చట్టాలు ఉన్నాయి, వదిలేయండి. మీ బతుకులు మీరు బతకండి. కానీ ఏ మగవాడి చంపే రైట్ ఆడపిల్లకి లేదు, ఆడపిల్లని చంపే రైట్ మగాడికి లేదు. నేను చెప్పేది ఏంటంటే ఎవరి ఇష్టం వాడి స్వేచ్ఛగా బతకండి. కానీ ఇలాంటి దరిద్రాలు ఎన్ని చూడాలి పొద్దున్నే.